హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక టేస్టీ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే చికెన్ కీమా ఫ్రై బిర్యానీ. ఈ బిర్యానీలో మసాలాస్ చాలా తక్కువగా ఉంటాయి, సో అది ప్లెయిన్గా ఉంటుంది, హ్యాపీగా తినేయచ్చు. మసాలాస్ తక్కువగా ఉన్నాయి కదా అని ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు, చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ కోసం 1/2 kg బాస్మతి రైస్ని తీసుకొని అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. అలా చేయటం వలన రైస్ ఉడికిన తర్వాత బాగా పొడవుగా పొడిలాడుతూ వస్తుంది. ఇంకా 1/2 kg చికెన్ కీమాని కూడా తీసుకున్నాను. 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల షాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ కాజు, డ్రై రోస్ట్ చేసి పెట్టిన కోకోనట్ పౌడర్, సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు, 2 స్పూన్ల చికెన్ మసాలా పౌడర్, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా చిన్న జాజికాయ ముక్కని మిరియాలని కలిపి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు. ఇప్పుడు మనం చేస్తున్న బిర్యానీ కోసం ఫస్ట్ కీమాని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోకి ఇప్పుడు 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క వేసి అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. చూసారా, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న కీమాని మన కడాయిలో వేసుకొని అల్లం పేస్ట్ కీమాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కీమాలోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు, కారం అనేది మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కీమాకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టుకొని కూరని కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు కీమాలోకి మనం తీసుకున్న చికెన్ మసాలా 2 స్పూన్లు, ఇందాక దంచి పెట్టుకున్నాం కదా జాజికాయ మిరియాల పౌడర్ని, అది 1 చిటికెడు వేసుకోవాలి. 1 చిటికెడు అయితే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ జాజికాయ మిరియాల పౌడర్ వేస్తే ఇంకా బిర్యానీ మసాలా లాంటివి కూడా ఏ అవసరం ఉండదండి, బాగుంటుంది దీంతోటే. ఇవన్నీ వేసిన తర్వాత మసాలాస్ అన్నీ కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ కీమా బాగా ఉడకటం కోసం ఒక చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డ్రై రోస్ట్ చేసి పెట్టిన కోకోనట్ పౌడర్. ఈ కోకోనట్ పౌడర్ వేసిన తర్వాత కీమాని జాగ్రత్తగా అడుగు పట్టేయకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, కీమా మంచి ఫ్రై కన్సిస్టెన్సీతో ఎలా ఉందో. ఇప్పుడు మన బిర్యానీ కోసం మన కీమా ఫ్రై రెడీ అయిపోయింది.
ఇప్పుడు బిర్యానీ కోసం మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఈ నెయ్యి వేయటం వలన మనం రైస్ వండిన తర్వాత బాగా పొడి పొడిగా వస్తుంది. ఆ నీళ్ళల్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల షాజీరా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంతేనండి, ఇంకా ఎలాంటి మసాలాస్ కూడా అవసరం లేదు. వీటితోటే బిర్యానీ మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందాక మనం అర్ధగంట సేపు నానబెట్టి పెట్టుకున్న 1/2 kg బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వాటిని వాటర్లో వేసేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత చిన్నగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఎందుకంటే రైస్ని 1/2 అవర్ నానబెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా కలపటం వల్ల రైస్ విరిగిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ చూసారా చక్కగా ఉడికిపోయింది. తర్వాత రైస్ని ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని వాటర్ అంతా దిగిపోయేంత వరకు రైస్ని బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో మనం ఉపయోగించిన దోశ పెనం ఒకటి తీసుకొని గ్యాస్ మీద పెట్టి కొంచెం సేపు ఇలా వేడి చేయాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయిని తీసుకొని ఫస్ట్ లేయర్గా రైస్ వేస్తున్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన కీమా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఫ్రైడ్ కాజు ఇవన్నీ లేయర్స్గా వేసుకోవాలి. ఇలా అన్ని లేయర్స్గా వేసుకున్న తర్వాత ఫైనల్గా మనం పాలల్లో నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వుని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద వేడవుతున్న పెనం మీద ఈ కడాయిని పెట్టాలి. అయితే మనం కీమాని కూడా ఫ్రై చేసేసుకున్నాం, రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి మనం ఇంకెక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం సేపు అలా దమ్మిస్తే సరిపోతుంది. 10 మినిట్స్ దమ్మిచ్చిన తర్వాత బిర్యానీ చూసారా పొడి పొడిగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా తక్కువ మసాలాస్తో మన చికెన్ కీమా ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా చిల్డ్ రైతా, ఆనియన్, లెమన్ ఈ కాంబినేషన్తో ఈ కీమా బిర్యానీని తిని చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా టైప్స్ బిర్యానీలు మీరు ట్రై చేసి ఉంటారు కదా, ఒక్కసారి ఈ టైప్ బిర్యానీని కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను చేసిన బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.